నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఒక కస్టమర్ దగ్గర ఏంటంటే చాలా చిన్న లాకెట్ ఇది. చాలా చిన్నగా లాకెట్ ఒకటి ఉంది. కమ్మలు ఇట్లా వాడుకున్న రూబీస్ ఉన్నాయి అనమాట. ఆ రెండు ఒక సెట్ లాగా చేద్దామని చెప్పేసి ఆ చిన్న లాకెట్కి ఏం చేసామంటే కింద వైట్ స్టోన్ ఇచ్చేసుకొని మళ్ళీ అందులో వైట్ రూబీ ఉన్నాయి కాబట్టి ఇట్లా రూబీ హ్యాంగ్ చేసామన్నమాట. చేసేసి నేను ఎప్పుడు చెప్తా కదా, బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను ఇంత చిన్న లాకెట్కి కూడా. మామూలుగా చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఇంత చిన్న లాకెట్ అంటే అంత చిన్న లాకెట్ ఇంతే. లాకెట్ అంతా ఇంతే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా నేను ఇచ్చింది. షేప్ కూడా ఏం లేదు, డిఫరెంట్గా ఉంది. ఇంత చిన్నగా ఉంది లాకెట్ అంతే. ఇప్పుడు ఈ వైట్ స్టోన్ నుంచి ఇచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా కనపడుతుంది. ఇంత బీడ్స్ వేసినా కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంత బీడ్స్ వేసాను, 5mm 6mm బీడ్స్ వేసినా కూడా కనిపిస్తోంది. ఇప్పుడు అంతకుముందు చాలా చిన్నది, చైన్స్లోకి నలుపుసుల్లోకి ఒక లైన్కి తప్ప పనికొచ్చేది కాదనమాట. అలాంటిది ఇప్పుడు ఇలా పెద్ద చేసుకున్నాం. కమ్మలు కూడా ఏంటంటే రూబీ ఉన్నాయి, వాడడం లేదు. దీంట్లో కూడా వైట్ రూబీ ఉంది కాబట్టి దీనికి చాందికి వైట్ వేసేసుకొని, ఎప్పుడు వేసేటంటే చాందికి వైట్ వేసేసుకొని ముత్యము రూబీ కాంబినేషన్లో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఒక సెట్ లాగా పెట్టుకునేటట్టు చేసామన్నమాట. దీనికి ఇప్పుడు తన ఇష్టం, నల్లపూసలు వేసుకోవచ్చు. నేను ఎప్పుడు చూపిస్తుంటాను, ముత్యము రూబీ చైన్ 3 గ్రామ్స్లో చేసింది అలాంటివైనా వేసుకోవచ్చు. ఏది వేసుకునే ఇది బాగానే సెట్ అవుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే మనకున్నవి ఏదైనా ఉంటే చిన్న చిన్నవి కూడా మనం ఇలా పెద్దవి చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ ఇంతకుముందు తన దగ్గర ఉన్న పాత చైన్ అనమాట ఇది. ఈ పాత చైన్ ఇంతకుముందు ఉంటే తీసుకొస్తే నేను ఇలా ముత్యాలు వేసి ఇచ్చాను. ముత్యాలు ఏం చేశామంటే ఇదంతా కలిపి ఒక సింగిల్ లైన్ చేసి ఇచ్చాను ఇట్లా ఈ ముత్యాలు. ఇప్పుడు ఇదంతా దాంట్లోదే అనమాట. ఒక సింగిల్ లైన్ చేసి ఇస్తే తర్వాత కొద్ది రోజులు వాడుకున్నారు. ఇప్పుడు ఏంటంటే తన దగ్గర ఇలా వాడంది ఒక లాకెట్ ఉందని తీసుకొచ్చారు. ఇది 2 సైడ్ లాకెట్ అనమాట. 1 సైడ్ గ్రీన్ ఉంది, 1 సైడ్ రూబీ ఉంది, 1 సైడ్ గ్రీన్ ఉంది. ఇది 2 సైడ్ లాకెట్ ఇలా సింపుల్గా ఉంది అన్నారు. అందుకని ఏం చేశానంటే ఆ లాకెట్ తీసుకొని వచ్చారు. తీసుకొస్తే ఇది ఒక 2-3 ఇయర్స్ పైన, ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది, 2-3 ఇయర్స్ పైన అయినట్టుంది. వాడారు బాగా దీన్ని. వాడిన తర్వాత ఇంకా బోర్ కొట్టింది. అందుకని ఈ లాకెట్ కూడా ఉంది పాతదని చెప్పి తీసుకొచ్చారు. ఈ లాకెట్ ఇది వాళ్ళ పాపకి కొంచెం లెంగ్త్ తగ్గించేయమన్నారు. ఇది అంతకుముందు చేసిన చైన్లోదే. ఈ సెంటర్ పార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ ఇంతవరకు ఇది సెంటర్లో ఇంతకుముందు ఇలా ఉంది, తీసేసాము. ఇప్పుడు తీసేసి దీన్ని వాళ్ళ పాపకి తనకి ఎవరికైనా సరే బ్రేస్లెట్ లాగా చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఆ ఉన్నదాన్ని కూడా మళ్ళీ ఇదేంటంటే ఒకసారి రీమోడల్ చేసింది, ఆ చేసిన దాన్ని మళ్ళీ రీమోడల్ చేశాను. ఇది రీమోడల్ చేసి ఒక 3 ఇయర్స్ అయింది. చైన్ వాడి మరీ బోర్ కొట్టింది అన్నారు. అందుకని మళ్ళీ దానికి లాకెట్ వేసేసి ఇప్పుడు ఆ తీసింది కూడా మనం ఏమీ ఎక్స్ట్రా అంతా వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ వరకు ముందు తీసేసింది. కొంచెం తను 6.5 7 ఇంచెస్ అడిగారు. ఆ 7 ఇంచెస్కి ఏం చేసామంటే ఇప్పుడు మనకి ఏం కావాలో ముత్యాలు కొంచెం వేసుకొని హుక్ ఒకటి వేసేసి మళ్ళీ ఇటు కూడా ముత్యాలు వేసుకొని లింక్లు వేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇద్దరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ ఉన్న పాత రీమోడల్ చేసిన చైన్ని మళ్ళీ ఇంకొకసారి రీమోడల్ చేసి మళ్ళీ ఇలా చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో గోల్డ్ పెట్టేసాము, వేస్ట్ అయిపోతాయి, పాత వాటికి చేసుకొని ఇంత వెయిట్ పెట్టామనేది ఇబ్బందే లేదు. ఎందుకంటే ఉన్న కొద్దికి పెరిగేది. ఇది వీళ్ళు చేసుకున్నప్పుడైతే 6,000 5,000 ఉంది గోల్డ్. అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ 6,000 7,000 లోపు ఉంది. ఇవాళ 15,000-16,000 దగ్గరలో ఉంది. అంటే ఆ రీమోడల్ చేసుకుంది కూడా మనకి ఏంటంటే వేస్ట్ ఏం అవ్వదు. మళ్ళీ మనం దాన్ని ఇంకేదైనా ఇంకొక మోడల్ రీమోడల్ చేసుకున్న అదే బంగారం. రేటు పెరిగింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏం ఎక్స్ట్రా ఏం లేదు. కొంచెం పెట్టిందల్లా ఇక్కడ కుక్ పెట్టాను. దీనికి ఆల్రెడీ కుక్ ఉంది. ఉన్నదంతా చైన్ షార్ట్ చేసి జాయిన్ చేశాను. అట్లాగా పాతవి కూడా మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ రీమోడల్ చేసుకోవచ్చు. ఒకసారి రీమోడల్ చేసింది ఇలాగే వేసుకోవాలని లేదు. దీనికి కొంచెం మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత బోర్ కొట్టింది అనుకోండి, ఇంకొక మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ ఇలా కలుంగలి మాల్ అనమాట, గోల్డ్లో కావాలన్నారు. చాలా రుద్రాక్షలైనా సరే మనం ఏదైనా సరే ఇంత లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్లో ఈ బ్రేస్లెట్ ఇదంతా కలిపి నేను మొత్తం క్యాప్స్ కూడా వాడాను. క్యాప్స్ వాడి కూడా ఒక 15 గ్రామ్స్లో అట్లా చేశాను. లెంగ్త్ని బట్టి మనం అటు ఇటుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం 15-16 గ్రామ్స్లో బ్రేస్లెట్, క్యాప్స్ అన్నీ వేసుకుంటూ నెక్ చైన్ కూడా ఇది కూడా చైన్ కూడా చేసి ఇచ్చాను. అట్లాగే మన దగ్గర ఉన్నవి ఏదైనా పాత రుద్రాక్షలు తీసుకొచ్చినా సరే, ఇంకేదైనా మనకి వేరే బీట్స్ అయినా సరే లైట్ వెయిట్లో కావాలంటే మనం చేసుకోవచ్చు. ఇదే శాంపుల్. ఇదే మనం ఒక ఆచార్య దగ్గర ఇచ్చి చేయించుకోవాలంటే 25-30 గ్రామ్స్ అవుతాయి ఈ రెండు చేయాలంటే. అదే వాటిని నేను ఏం చేశానంటే చాలా లైట్ వెయిట్, మళ్ళీ క్యాప్స్ కూడా వాడాను. మొత్తం మీరు చూస్తే మొత్తం క్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ క్యాప్ లేకుండా కూడా చేయలేదు. క్యాప్స్ వేసాను, హుక్ వేసి అన్నీ వేసి, హుక్ కూడా అడిగారు అనమాట. హుక్ క్యాప్స్ అన్నీ వేసి దీనికి మిగిలిన బ్రేస్లెట్ కూడా చేసి మొత్తం 15-16 గ్రామ్స్లో చేసి ఇచ్చాను. అంత లైట్ వెయిట్లో చేశాను. లైట్ వెయిట్ కదా, తెగిపోతే అనేది కూడా ఏముండదు, బాగానే ఉంటాయి, స్ట్రాంగ్గా వాడుకోవచ్చు. మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటివి కావాలి అంటే ఏమైనా బీట్స్ ఉన్నా సరే ఏదైనా కాంటాక్ట్ చేశారంటే చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర అన్కట్ లాకెట్ ఉండిందండి. దీన్ని చాలా విధాలుగా వాడారు. ఇంకా తనకి ఏంటంటే బోర్ కొట్టింది, వద్దు నల్లపూసలకే కావాలన్నారు. ఇదేంటంటే హెవీ అంకట్ లాకెట్. దీనికి ముట్టి నల్లపూసలు వేసినా బాగోవు కాబట్టి నల్లపూసలతో పాటు ప్యాటర్న్ చేశాను ఇలాగా. రెడ్ వైట్ గ్రీన్ బీట్స్ గోల్డ్ బాల్స్ వేసుకుంటూ చాలా లైట్ వెయిట్లో చేశాము. ఇది ఇంకా హుక్ వేయాలి అవుతుంది.
అయిపోయాక ఇది ఫోటో పెడతా చూడండి, ఇదంతా సెట్ చేసి పెడతాను. అలాగా సింపుల్గా ఉన్న లాకెట్కి కూడా ఏంటంటే తన నల్లపూసలు రెగ్యులర్గా వాడుకోవచ్చు కాబట్టి ఇంత అంకట్ లాకెట్కి పుట్టిగా ప్లెయిన్గా వేసినా ఏం వేసినా బాగోదు. కావాలంటే గోల్డ్గా అల్లకం కూడా వేసుకోవచ్చు, కానీ గోల్డ్ అల్లకం ఏంటంటే అన్నిటికీ వాడుతున్నాం కాబట్టి దీనికి సింపుల్గా ఇలా కావాలన్నారు, అందుకని పూసలకి ఇలా ప్యాటర్న్ చేసి ఇచ్చాను. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఇట్లా పాత లాకెట్స్ ఉన్నాయి, ఏదైనా మోడల్స్ కావాలంటే తీసుకొచ్చారంటే చెప్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే చాలా చిన్న కమ్మ, అంటే కమ్మ కూడా కాదు, ఇంతవరకు ఒక పార్ట్ నక్లిస్లో తీసేసినవి అనమాట. ఈ పార్ట్కి ఏం చేసామంటే తనకి మ్యాచింగ్కి గ్రీన్ కమ్మలు కావాలన్నారు, అందుకని ఏం చేసామంటే ఇట్లా షాండ్లియర్ మోడల్లో చేసుకొని గ్రీన్ ముత్యం వేసి చాలా లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను. ఇది వేరే బిట్స్ కూడా ఇలా నేను చాలా చేశాను. ఇదేంటంటే కొంచెం పెద్దగా కావాలి, అలా స్టైల్గా ఉండాలనుకున్నప్పుడు పిల్లలకి కానీ ఇది చాలా బాగుంటాయి షాండ్లియర్ మోడల్. అందుకని చిన్న బిట్ ఇప్పుడు తనది కస్టమర్, ఇది ఒక్కటే బిట్, 2 బిట్లు ఏంటంటే వేరే దాంట్లో తీసేసి మిగిలినాయి అనమాట. తనకి గ్రీన్ కమ్మలు ఇలా పెద్దగా కావాలి, పిల్లలు పెట్టుకోవడానికి కూడా కావాలన్నారు, అందుకని నక్లిస్ కూడా ఉంది, దానికైనా మ్యాచ్ చేసుకోవచ్చు అన్నారు, అందుకని ఇలా పెద్దవి చేసి ఇచ్చాను అనమాట. బ్యాక్ స్క్రూ అంటే బాంబే స్క్రూ అడిగారు, అందుకని నేను ఇక్కడ దీనికి బాంబే స్క్రూ యాడ్ చేసుకున్నాను. ఆ చిన్న బిట్కి మేము బాంబే స్క్రూ యాడ్ చేసేసుకొని కింద లింక్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఇలా గ్రీన్ బిట్స్ ఇచ్చాను. ఇది గ్రీన్ స్టోన్ ఉంది కాబట్టి గ్రీన్ ఇచ్చాను, మనకి ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. దీంట్లో నేను చాలా చేశాను, వైలెట్ చేశాను, రూబీ వేసాను, చిన్న చిన్న ఆరెంజెస్, అన్ని కలర్స్ ఫ్యాన్సీ కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే ఫ్యాన్సీ కలర్స్ అన్నిటికీ మ్యాచ్ అవ్వవు కాబట్టి రెడ్ గ్రీన్ అయితే మ్యాచ్ అవుతాయని ఎక్కువ రెడ్ గ్రీనే చేస్తాను. ఇలా చేసుకోవచ్చు, ముత్యాలు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఉన్నాయి వాడని ఏదైనా చిన్న చిన్న బిట్స్ ఏదైనా గుర్తుగా కావాలి. ఇప్పుడు చూడండి, ఆ చిన్న బిట్ ఉండడం వల్ల కమ్మంతా కలిసి వచ్చింది, లేకపోతే కమ్మకే 3-4 గ్రామ్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ కమ్మ వల్ల ఆ చిన్న బిట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కాబట్టి 1 గ్రామ్ స్క్రూలు పెట్టేశాను, కింద ఇలా షాండ్లియర్ లాగా చేసేసాను. అలాగే మన దగ్గర ఉన్న ఏదైనా వాడని ఉన్నాయంటే అందుకే తీసుకురండి అన్నీ అని చెప్తాను. వీళ్ళు కూడా ఏంటంటే చాలా ఉన్నాయి ఇలా వాడని చిన్న చిన్న బిట్స్ వేరే తీసుకొచ్చారు, అన్నీ కలిపి ఏం చేశానంటే ఒక సింపుల్ రేట్లో ఒక్కొక్క సెట్ లాగా చేసి ఇచ్చాను. అలాగే మీ దగ్గర తీసుకొస్తే చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత లాకెట్ ఒకటి ఉంది, అలాగే ఈ వాడని ముత్యాలు గొలుసు అనమాట. ఇది మెడకి ఇంతకుముందు చాలా వేసుకున్నారు, డిఫరెంట్గా ఉండింది కానీ వాళ్ళకి బోర్ కొడుతుంది, అందుకని చెప్పి 2 లాకెట్ ఇవి చాలా తీసుకొచ్చారు వాళ్ళు. అందులో ఏంటంటే ఈ లాకెట్కి రాధాకృష్ణుడు మ్యాచ్ అవుతుంది కాబట్టి లాకెట్ లాగా ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా, అంతకుముందు ఏదో చిన్నగా చోకర్ లాగా వేసుకున్నారు, ఇప్పుడు అలా వద్దన్నారు. అందుకని రాధాకృష్ణుడు లాకెట్ ఏంటంటే పాతది వాళ్ళది, కిందంతా నేనే రింగ్స్ పెట్టేసుకొని ముత్యాలు గ్రీన్ డ్రాప్స్ వేసేసాం పెద్దగా అవ్వడానికి. ఆ పైన ఏంటంటే నక్లిస్లో కూడా గ్రీనే ఉంది కాబట్టి గ్రీన్ డ్రాప్స్ ఇచ్చేసాము. ఆ గ్రీన్ డ్రాప్స్ ఇచ్చేసేసి వైలెట్ కూడా ఉంది దాంట్లో, కానీ వైలెట్ ఎక్కువ లేదు, ఒక్క చోటే ఉంది. దీనికి ఏంటంటే అందుకని గ్రీన్ డ్రాప్స్ ఇచ్చేసుకొని లేజర్లో దీనికి ఒక లింక్ పెట్టేసుకొని లాకెట్కి ఒక లింక్ పెట్టేసుకొని 2 కలిపి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఈ 2 ఏంటంటే ఒక సెట్ లాగా ఉంది, పెద్దగా అయింది. అంతకుముందు చిన్నగా చోకర్ లాగా పెట్టుకునే ముత్యాల గొలుసు ఇప్పుడు లాకెట్తో మినీ హారం లాగా అయిందనమాట. అలాగే వాడనివన్నీ ఏమైనా ఉన్నాయంటే ఒకేసారి తీసుకొస్తే వీళ్ళు చాలా తీసుకొచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు. వీళ్ళు కాకినాడ నుంచి ఏం చేశారంటే ఒకేసారి చాలా తీసుకొచ్చేసారు, తన దగ్గర ఉన్నాయి వాడనివన్నీ ఏమేమి వాడడం లేదు అన్నీ, అవన్నీ కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ కింద ఇలాగా సెట్ చేసుకొని ఇలా వాడని లాకెట్లు, వాడని గొలుసులు, ఇంకా చాలా ఉన్నాయి, కమ్మలు ఏదైనా వాడకపోతే అవన్నీ ఇలా ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చానమాట. మీ దగ్గర కూడా ఎవరికైనా ఇట్లాంటివి ఉన్నాయి అంటే తీసుకొచ్చారంటే నేను చెప్తాను, ఏదైనా వాడనివన్నీ తీసుకొస్తే అలా ఏం చేయొచ్చో ఏంటో చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి పాతవి ఇంకా చాలా చేస్తూ ఉంటాను, మీ అందరి దాకా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.